అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అమ్మాయంటే అమ్మ కథ. రచయిత శివల పద్మ గారు. ఇక కథలోకి వెళితే, నువ్వెన్నిసార్లు అడిగినా ఇదే నా సమాధానం, ఇదే నా నిర్ణయం. అట్టే వాదించక వెంటనే వెళ్ళి అబార్షన్ చేయించుకో. ఐ డోంట్ వాంట్ దట్ చైల్డ్, నిష్కర్షగా చెప్పాడు జగన్నాథ్. ఫోన్ పట్టుకొని నిస్సహాయంగా ఉండిపోయింది జాహ్నవి. మీరెందుకు ఇంతలా మొండిపట్టు పడుతున్నారు? మిగతా ముగ్గురు మగపిల్లలేగా, ఒక్క ఆడపిల్లని పెంచలేమా? మనం కావాలనుకోలేదు, ఏదో అయిపోయింది. సరే, పసిగుడ్డుని చంపి పాపం మూట కట్టుకోవాలా? ఈ సెంటిమెంటల్ డైలాగులకేం అందరూ చెప్తారు, మోసేవాడికి తెలుస్తుంది భారం. మనకెందుకు పనికి రాకుండా ఏదో ఒకరోజు పరాయి ఇంటికి వెళ్ళిపోయే పిల్లని కని పెంచి దానిమీద ఖర్చు పెట్టడం నాకిష్టం లేదు. ఆడపిల్లల వలన ఎలాంటి ఉపయోగం లేదు. నీకంత ముచ్చట ఉంటే అన్నయ్య పిల్లలు, తమ్ముడి పిల్లలు ఉన్నారుగా, వారితో తీర్చుకో. అంతేగాని నా నెత్తిన పెట్టకు. నాకు స్తోమత లేదు, నేను పెంచలేను, అంతే. నేనెవరిని కనాలో నిర్ణయించే హక్కు మీకే ఉందా? తల్లిగా నాకు లేదా? నెమ్మదిగానే అయినా పదునుగా అడిగింది జాహ్నవి. ఈ వివక్షకి ఆమె లోలోన మరిగిపోతోంది. ఎందుకు లేదు? ఉంది. దాన్ని తీసుకుపోయి స్వంతంగా పెంచుకుంటానంటే నీ హక్కు నువ్వు వాడుకోవచ్చు, నాతో ఉండడానికి వీల్లేదు. ఆ గొంతులో దాష్టికానికి, అహంకారానికి నివ్వెరపోయింది జాహ్నవి. జీవితాన్ని పంచుకున్న భార్య అభిప్రాయానికి ఎలాంటి విలువ లేదు. తన రక్తం పంచుకొని భూమి మీదకి రావాలని తపన పడుతున్న ఆ పసిప్రాణం మీద ఎలాంటి మమకారం లేదు. ఎందుకంటే ఆమె ఆడపిల్ల కనుక. అందుకే నిర్దాక్షిణ్యంగా చంపేయమంటున్నాడు. పుట్టబోయేది తన ప్రతిరూపం అనే ఫీలింగు ఏ కోశానా లేదు. నెక్స్ట్ టైం నేను ఫోన్ చేసినప్పుడు అంతా అయిపోయింది అనే మాట వినాలి నీ నోటి నుంచి. అది తప్ప ఇంకేం వినను నేను, అర్థమైందా? టక్కున ఫోన్ కట్ చేశాడు జగన్నాథ్. నిస్త్రాణగా సోఫాలో వాలిపోయింది జాహ్నవి. తలచుకుంటే దుఃఖం ముంచుకు వస్తోంది. ఏం పాపం చేసిందని దాన్ని గర్భంలోనే హతమార్చాలి? ఈ ప్రపంచంలోకి వచ్చే హక్కు దానికెందుకు లేదు? ఇతడెవరు దాని హక్కుని కాదనడానికి? తండ్రైతే అయ్యాడు. ముగ్గురు మగపిల్లలని గర్వంగా పెంచుకున్న చోట ఒక్క ఆడపిల్లకి పిడికెడు ముద్ద పెట్టలేమా? నిజంగా స్తోమత లేదా? లేకపోతే ఉన్నదే పెట్టాలి. అసలు ఆడదాన్ని ఈ ప్రపంచంలోనికి రాకుండా చేయడానికి సమాజంలో ఎవరికి హక్కుంది? మధ్యలో మగవాడెవడు తను పుట్టాలో వద్దో నిర్ణయించడానికి? ఫోన్ మ్రోగితే అందుకుంది జాహ్నవి. జానీ, నేను సుధని. ఏమైంది? మాట్లాడావా? మాట్లాడాను. ఏమైనా మార్పు వచ్చిందా? తనలో కాదు, నాలో వచ్చింది. ఇకపైన తనను ఒప్పించేందుకు ప్రయత్నించను. మరి బిడ్డని కంటాను నొక్కి చెప్పింది పట్టుదలగా. కానీ అదెలా సాధ్యం? ఏం లేదు, తను మస్కట్ నుంచి రావటానికి ఏడాది పడుతుంది. ఈలోగా నా డెలివరీ అయిపోతుంది. అంతవరకు తనకి చెప్పను, నేను అబార్షన్ చేయించుకోను. గొంతు రుద్ధమైంది జాహ్నవికి. నాకు అర్థం అవుతోందే, కానీ జగన్నాథ్ సంగతి నీకు తెలుసు. సాహసం చేస్తున్నావేమో అని. ఆడది తన బిడ్డని కాపాడుకోవడం, కడుపులో పడిన బిడ్డని కనడం కూడా సాహసం అయితే అది ఓ బ్రతుకేనా? పరిణామాలను నేను ఫేస్ చేస్తాను, అంతేకాని పసిగుడ్డుని చంపుకోను. ఇది నా నిర్ణయం, స్థిరంగా చెప్పింది జాహ్నవి. ఒకసారి ఒక నిర్ణయానికి వచ్చాక తనలోని అలజడి మొత్తం చేత్తో తోసేసినట్లయింది ఆమెకి. తర్వాత ఫోన్ చేసి ఏం చేశావు, అంతా అయిపోయిందా అని అడిగాడు జగన్నాథ్. అయ్యింది అంటూ పొడిగా చెప్పింది. అతడేం రెట్టించలేదు. భార్యని ఎంత భయంలో ఉంచాడంటే తను చెప్పిన దానికి వ్యతిరేకంగా అవుతుందని అతడు కలనైనా తలవడు. నెలలు నిండాక డెలివరీ అయ్యి చందమామ లాంటి పిల్ల చేతుల్లోకి రాగానే పొంగిపోతూ గుండెకి హత్తుకుంది. తల్లి, నిన్నేనా నీ తండ్రి చంపాలనుకున్నది? ముద్దులోలికే ఈ ముఖం చూస్తే తను మాత్రం మైమరచిపోడు? తన కోపం, విముఖత అన్నీ మరచిపోడు? నట్టింట నడయాడే మహాలక్ష్మిని మమకారంతో అక్కున చేర్చుకోడు? దాని బుగ్గలు నిమురుతూ మురిసిపోయింది జాహ్నవి. తన ప్రాజెక్టు పూర్తవడంతో అనుకున్న సమయానికన్నా ముందుగానే వచ్చిన జగన్నాథ్ నెలల బిడ్డతో భార్య ఎదురుపడగానే నిర్విన్నుడయ్యాడు. అతడి చేతి నుండి అప్రయత్నంగానే బ్యాగు జారింది.
జాహ్నవి ఒక్క క్షణం గుండెలయ తప్పినా వెంటనే సర్దుకుంది. ముఖం మీద ఎలాంటి భావమూ కనపరచకుండా ఎదురు వెళ్ళింది. మారు మాట్లాడకుండా సోఫాలో కూర్చొని కొద్ది క్షణాలు మౌనం వహించాడు. పిల్లలు స్కూల్కి వెళ్ళడం వలన ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. నిజానికి అన్ని నెలలకు తండ్రి వస్తున్నందుకు వారు స్కూల్ మానేసి ఎదురు రావలసిందే. అయితే యూనిట్ టెస్టులు జరుగుతున్న కారణంగా వెళ్లాల్సి వచ్చింది. సుధా తాను రానా అని అడిగితే వద్దంది జాహ్నవి. ఇది తామిద్దరూ చర్చించుకోవలసిన విషయం. అయితే నా నుంచి నువ్వు విడిపోవాలని నిర్ణయించుకున్నావన్నమాట పదునుగా అడిగాడు జగన్నాథ్. నేననలేదు. కానీ నేను కాదన్న పని చేస్తే చివరికి అదే అవుతుందని నేను చెప్పాను. అయినా చేశావంటే నాతో కలిసి ఉండాలని నీకు లేదన్నమాటేగా. జాహ్నవికి మొండితనం వచ్చింది. మీకు నచ్చని విషయాన్ని మీరు కాదనడం, మీరు కాదన్న పని చేస్తే శిక్ష విధించడం ఏమిటిదంతా? నిర్ణయాలన్నీ మీవే అయితే మరి ఈ సంసారంలో నా స్థానం ఏమిటి అని అడగను. ఎందుకంటే నా స్థానాన్ని నిర్వచించే అధికారం నేను మీకు ఇవ్వడం లేదు. నా స్థానం ఏమిటో నాకు తెలుసు. నేనేం తప్పు చేశానని నన్ను నిలదీస్తున్నారు? అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చింది. తప్పు మనదైనప్పుడు ఫలితాన్ని స్వీకరించాలి. మీకు ఆడపిల్ల నచ్చకపోతే నేను అబార్షన్ చేయించుకోవాలా? మరి నాకు ఆడపిల్ల కావాలంటే నా కోరిక మాటేమిటి? చంపుకోవలసిందేనా? చంపుకోవలసిందే. ఈ ఇంట్లో ఎర్నింగ్ మెంబర్ని నేను చెప్పినట్లే నడవాలి. ఏ సంసారంలోనైనా భర్తే ఎర్నింగ్ మెంబర్ అవుతాడు. భార్యాబిడ్డల పోషణ అతని కర్తవ్యం. అదేం ప్రపంచాన్ని ఉద్ధరించడం కాదు. ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రతి మగాడు నేను సంపాదిస్తున్నానని రెచ్చిపోతుంటే ఆడదేమైనా ఫ్రీగా దొరికిందా అతడికి, అతడి పరివారానికి సేవలు చేయడానికి? ఈ వాదాలు నాకు అనవసరం. నా దృష్టిలో భార్య అంటే మొగుడి మాటకు ఎదురు చెప్పకూడదు. ఇష్టం ఉన్నా లేకున్నా భర్త చెప్పినట్లే వినాలి. తన సొంత అభిప్రాయాలకి ఇక్కడ ఎలాంటి స్థానం లేదు. నీ విలువైన అభిప్రాయాలు నీలోనే ఉంచుకో. తక్షణం నువ్వు నీ కూతురు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోండి. నా మాటకు విలువ ఇవ్వని మనుషులు నాకు అవసరం లేదు. జాహ్నవి మారు మాట్లాడకుండా కూతుర్ని ఎత్తుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇరువైపులా పెద్దలని ఫోన్ చేసి పిలిపించింది. వచ్చిన వారంతా చట్టాలు వివరించి భ్రూణ హత్య పాపమని, ఆ ప్రయత్నానికి ప్రోత్సహించాడని తెలిస్తే శిక్ష పడుతుందని వివరించి నచ్చజెప్పి భార్యా కూతురితో కలిసి ఉండేలా ఒప్పించారు. పెద్దల మాట కాదనలేక అయిష్టంగా ఒప్పుకున్న జగన్నాథ్ కూతుర్ని మాత్రం స్వీకరించలేదు. ఆ పిల్ల మీద 100 రూపాయలు కూడా ఖర్చు పెట్టనని తెగేసి చెప్పాడు. 2 పూటల పిడికెడు మెతుకులు తప్ప తండ్రి నుంచి ఇంకేం పొందలేకపోయింది ఆ పసిపిల్ల. సుధా జాహ్నవికి ప్రాణస్నేహితురాలు. ఆమె ఆ పసిబిడ్డని దత్తపుత్రికగా స్వీకరించింది. జాహ్నవి సుధా కలిసి ఆ పసిపిల్లకి వైష్ణవి అని పేరు పెట్టారు. వైష్ణవి చదువు బాధ్యత ఆడపిల్లలు లేని సుధా స్వీకరించింది. జాహ్నవి ఉద్యోగం చేస్తానంటే ఒప్పుకోలేదు. ఆ విధంగా 2 తల్లుల ముద్దుల కూతురైంది వైష్ణవి. దానికి 6వ ఏడు రాగానే తిన్నగా తీసుకెళ్లి కరాటేలో జాయిన్ చేసింది సుధా. మంచి వ్యక్తిత్వం ఉన్న 2 ఆడవాళ్ల సంరక్షణలో పెరిగి తను కూడా చక్కని వ్యక్తిత్వాన్ని, తెలివితేటలను సంతరించుకుంది వైష్ణవి. తండ్రి తనను చూసే విధానానికి మనసు కష్టపడినా అది చూసి తల్లి ఎక్కడ బాధపడుతుందో అని తన కన్నీళ్లను రాత్రిపూట తలగడకే పరిమితం చేసింది. కానీ ఎవరైనా జగన్నాథ్ గారి అమ్మాయి అంటే మాత్రం పౌరుషం వచ్చేది. తన అన్నలతో నవ్వుతూ తుల్లుతూ మాట్లాడేవాడు. తనని చూడగానే ముఖం సీరియస్గా పెట్టుకోవడం చూసి చిన్నప్పుడు బాధగా అనిపించినా వయస్సు వస్తున్న కొలది ఒళ్ళు మండిపోయేది. అతడిని వెక్కిరించడానికన్నట్లు ప్రతి క్లాసు శ్రద్ధగా చదివి స్కూల్ ఫస్ట్ తెచ్చుకునేది. అంతేకాదు ఆ నిరసన, ఆ నిర్లక్ష్యం, ఆ వివక్ష ఆమెకు ఒక విధమైన కసిని, పట్టుదలని రేకెత్తించి గెలవాలనే కోరికను రగిలించాయి. ఆ కారణంగా చిన్నప్పట్నుంచి నాయకత్వ లక్షణాలు అలవర్చుకుంది. ఎక్కడా ఎందులోనూ నేను తక్కువ కాదు అన్న ఫీలింగ్ ఆమె రక్తంలో నిండి అది పట్టుదల, క్రమశిక్షణగా రూపాంతరం చెంది ఆమెను ప్రత్యేక వ్యక్తిగా తయారు చేశాయి. అందం, చదువు, వ్యక్తిత్వం 3 కలగలిపి వైష్ణవి కోరి వివాహమాడాడు ఓ యాడ్ కంపెనీ యజమాని అయినటువంటి సుధీర్. జాహ్నవి ప్రాధేయపడగా ఆమె సరసన పీటల మీద కూర్చొని వివాహతంతు నిర్వహించాడు జగన్నాథ్. ఆమె పెళ్లికి ఎలాంటి ఖర్చు పెట్టవలసిన అవసరం రాకపోవడం దానికి ముఖ్య కారణం.
జాగ్రత్తగా దిగండి నాన్న అంటూ చేయి అందించింది వైష్ణవి. బంగారు గాజులు మట్టి గాజులు కలిపి చేతి నిండా వేసుకుంది. ఆ చెయ్యి చూస్తుంటే చిన్ననాటి తన తల్లి చెయ్యి గుర్తుకు వచ్చింది జగన్నాథ్కి. వణుకుతున్న చేత్తో ఆ చేయి అందుకున్నాడు. అతడి పెట్టె బ్యాగులు సుధీర్ తీసుకొని డ్రైవర్కి అందించాడు. చేతి సంచి కళ్ళద్దాలు మనవరాలు తీసుకొచ్చింది. వృద్ధాశ్రమంలో మిగిలిన వారు వీరిని ఆసక్తిగా చూస్తున్నారు. ఏడాది పాటు ఒంటరితనాన్ని అనుభవిస్తూ గడిపిన ఆ రూమ్ని ఒకమారు చూసుకున్నాడు జగన్నాథ్. ముగ్గురు కొడుకులకి పెళ్ళిళ్ళయ్యాయి. ఏ కోడలు మామగారు తమతో ఉండడానికి ఇష్టపడలేదు. జాహ్నవి ఉన్నన్ని రోజులు ప్రతి అవసరాన్ని గమనించి చూసుకునేది. అదృష్టవంతురాలు ముందుగా వెళ్ళిపోయింది. పెళ్ళైన దగ్గర నుంచి కష్టం శ్రమ అంటే ఏమిటో తెలియకుండా గడిచిన జగన్నాథ్కి భార్య అంటే ఏమిటో తెలిసేలా చేసింది. ఆధారపడడం అంటే ఏమిటో అర్థమయ్యేలా చేసింది. ఏదైనా అందుబాటులో ఉంటే దాని విలువ తెలియదు. విసుగు లేకుండా ఆమె అన్నీ చేస్తుంటే ఆ రోజు ఆవగింజంత కూడా కృతజ్ఞతాభావం కలగలేదు. భార్య అంటే మరి ఇవన్నీ చేయడానికే కదా, అందులో గొప్ప విశేషం ఏముంది అనుకునేవాడు. ఆమె నిష్క్రమించిన 2వ రోజు నుంచే తేడా అర్థమయ్యింది. ఉదయాన్నే 4:30కే కాఫీ కావాలి తనకి. కోడలు 7:30 వరకు కాఫీ ఇచ్చేది కాదు. అడగాలంటే మొహమాటం. అలాగే వంటల్లో కూడా తనకి నచ్చనివి ఏనాడు వండేది కాదు జాహ్నవి. అవి తనకిష్టమైన తన ఒక్కర్తే కోసం చేసుకోవడానికి ఆసక్తి లేక క్రమంగా మానేసేది. ఇటు కుటుంబంలో మాత్రం ఎవరికి నచ్చినవి వారికి వండి పెట్టేది. ఎలాంటి వ్యాఖ్యానము లేకుండా నిశ్శబ్దంగా అందరికీ అన్నీ అమరుస్తూ పోయేది. వైష్ణవి చేతికందే వరకు ఆమె తన శక్తి అంతా కుటుంబానికి ధారపోసింది. వైష్ణవి ఎదిగాక కాస్తంత విశ్రాంతి దొరికేది. అయినా ఏనాడు శ్రమపడుతున్న భావన ముఖం మీద కనిపించనీయలేదు. ఎంత మౌనంగా తన పనులు తాను చేసుకుంటున్నా కోడళ్ళకి ఎందుకో మామగారు తమతో ఉండడం నచ్చలేదు. ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు అందరూ సంపాదిస్తున్నారు కనుక కాస్త ఖరీదైన వృద్ధాశ్రమం చూసి దానిలో చేర్చేశారు. బోలెడు దుఃఖం వచ్చింది జగన్నాథ్కి. తనకి కొడుకులు కోడళ్ళు మనవలు అంతా ఉంటూ ఉండగా తానొంటరిగా ఇక్కడెందుకుండాలి అనిపించేది. అందరూ అపరిచితులే, అందరూ వదిలివేయబడ్డవారే, అందరూ తమ పిల్లలకి తామక్కర్లేనివారే. వారి సమక్షంలో తనకేం సంతోషం ఉంటుంది? ఇక్కడ చేర్చే ముందు తనకో మొబైల్ ఫోన్ కొనిచ్చారు. కొడుకులు తీరిక దొరికినప్పుడు ఓ 3 నిమిషాలు మాట్లాడేవారు. అందులోనూ పెద్దవాడు పాలిటిక్స్లోకి వెళ్తున్నాడేమో, వాడికి పెళ్ళాంతో మాట్లాడడానికి కూడా తీరుబాటు ఉండదు. పోనీ తను చేస్తే ఇప్పుడు మీటింగ్లో ఉన్నాను తర్వాత మాట్లాడతాను అని చెప్పి పెట్టేసేవాడు. ఆ తర్వాత అనేది వచ్చేదే కాదు. తనకేమో రాత్రి నిద్ర వచ్చేది కాదు. చావు గురించి ఏవో భయాలు వెంటాడుతూ ఉండేవి. ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు. ఇలా అపరిచితుల మధ్య దిక్కు లేకుండా చావాలని లేదు. కనిపించిన పిల్లల సమక్షంలో తుదిశ్వాస విడవాలని ఉంది. తన మనస్సేమిటో, అందులో కదిలిన భావాలేమిటో వినే ఓపిక, తెలుసుకునే తీరిక ఏ కొడుక్కి లేదు. వీళ్ళు డబ్బిస్తారు, వాళ్ళు తిండి పెడతారు, అది చాలు కదా, అంతకన్నా ఏం కావాలి అన్నది వారి ధోరణి. 70 ఏళ్ల జీవితం గడిపి అంతిమ సమయం ఆసన్నమవుతున్న ఈ తరుణంలో పెద్దలకు కావలసింది కేవలం 2 పూటలా ఇంత తిండేనా? దానికోసమేనా బ్రతుకుతున్నది? ఎన్నో నిద్రలేని రాత్రులు కొడుకుల వైఖరి తలుచుకొని నిరాశ చెందాడు, బాధపడ్డాడు. కానీ కన్న కూతురిని ఏనాడు గుర్తు చేసుకోలేదు. అది ఎలా ఉందని ఎవరినీ అడగలేదు, తెలుసుకోవాలని ప్రయత్నించలేదు. భర్తతో కలిసి విదేశాలకు వెళ్ళిందని ఎవరో అనుకుంటుండగా విన్నాడు అంతే. కానీ రాగానే అన్నదమ్ములను తండ్రి గురించి వాకప్ చేసి ఆయన వృద్ధాశ్రమంలో ఉన్నాడని తెలియగానే వెంటనే అక్కడికి వచ్చింది వైష్ణవి. చిక్కి బలహీనంగా ఉన్న తండ్రిని చూడగానే ఆడ మనస్సు కరిగి కంటి చివర చేరింది. ఇదేమిటి నాన్న, ఇంత బలహీనంగా ఉన్నారేమిటి? ఆరోగ్యం బాగాలేదా? తిండి సరిగ్గా తినడం లేదా? బాధగా అడిగింది. జగన్నాథ్కి నోరు పెగల్లేదు. బాగానే ఉన్నానన్నట్లుగా తల పంకించాడు. అసలు మీరిక్కడ ఉండడం ఏమిటి నాన్న? అంత అవసరం ఏమొచ్చింది? లంకంత ఇండ్లు పెట్టుకొని ఇలా బయట ఉండడం ఏమిటి? వారి నిర్ణయం తీసుకునే ముందు ఒక్క మాట కూడా నాతో చెప్పలేదు. మీ గురించి అడిగితే బాగానే ఉన్నారని చెప్పేవారు. సరే, వారి సమస్యల గురించి నాకు తెలియదు, కానీ నాకు ఏ సమస్య లేదు. మీరు నాతో ఉందురు కానీ పదండి. వద్దు అమ్మా, నాకిక్కడే బాగుంది, కానీ నాకు బాగలేదు. పిల్లల్లో స్వార్థం, నిర్లక్ష్యం పరాకాష్ఠకి చేరితే తల్లిదండ్రులు ఉండాల్సిన స్థలం ఇది. అంతే తప్ప మానం, అభిమానం ఉన్నవారెవరూ తమ కన్నవారిని ఇలాంటి చోట వదలరు. అనాథలైన వృద్ధులైతే అది వేరే సంగతి.
మీకు 4 పిల్లలు ఉన్నారు నాన్న, వృద్ధస్వరంతో అంది. జగన్నాథ తల సిగ్గుతో వాలిపోయింది. జన్మకు కారణం అయ్యాడే కానీ ఏనాడు లాలనగా చేరదీసింది లేదు, మాట్లాడింది లేదు. కొడుకులంటూ వారిని అందలం ఎక్కిస్తే వారు అధోగతికి చేర్చారు. కూతురని చులకన చేస్తే ఈనాడు చేయూతనిస్తానని అంటోంది. గొంతు పెగల్చుకొని అన్నాడు. అలా కాదు తల్లి, ఇలాంటి చోట ఉన్నా పర్వాలేదు కానీ ఆడపిల్ల దగ్గర ఉంటే బాగుండదు. ఎందుకు నాన్న ఆడపిల్ల అని అలా వేరు చేస్తారు? దానికి బదులు పిల్లలు అనుకుంటే నేను ఒకదాన్ని అవుతానుగా. ఆడైనా కానీ మగైనా కానీ నిస్సహాయంగా కన్నవారిని వదిలేయడం ఏం న్యాయం? ముసలితనంలో తోడుండకపోతే ఇక ఎందుకు నాన్న పిల్లల్ని కని పెంచడం? నాకు మీరేం భారం కాదు. నాకు 2 బదులు 3 పిల్లలు అనుకుంటాను. మీరు మీ సామాన్లు సర్దుకోండి, నేను మిగతా ఫార్మాలిటీస్ పూర్తి చేస్తాను. వెళ్తున్న కూతురు వైపు అవాక్కై చూస్తూ ఉండిపోయాడు జగన్నాథ్. 1 గంటలో సుధీర్ కూడా వచ్చాడు అక్కడికి. వారి ఎదురుగానే అన్నదమ్ములకు ఫోన్ చేసి తండ్రిని తాను తీసుకువెళ్తున్నట్లుగా తెలియజేసింది వైష్ణవి. కాళ్ళు వణుకుతుండగా అడుగులు తడబడుతున్న తండ్రిని చూసి చెయ్యి అందించింది. ఒక స్త్రీ జన్మనిచ్చింది, మరో స్త్రీ జీవితం పంచుకుంది. ఇప్పుడు ఒక స్త్రీ అవసాన దశలో కూడా నేను ఉన్నాను అంటోంది. భ్రూణ హత్యలు చేసి మనం హతమారుస్తున్నది ఆడపిల్లనా, లేక మనం పొందాల్సిన ఆత్మీయతానురాగాలనా? మాతృత్వానికే మనుగడ లేకపోతే ఈ జగత్తులో మమతకు చోటెక్కడా? ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.